ఆదాయ పన్నుకు సంబంధించి ఆదాయ పన్నుకు సంబంధించి శుభవార్త చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇంతవరకు 12 లక్షలు, ఇంతవరకు వేతన జీవులు ఎదురు చూస్తున్న మాట ఈరోజు వచ్చింది. ఇంతవరకు 10 లక్షలు అనుకున్నారు. 10 లక్షలు కాదు, 10 లక్షలు కాదు. మీరు అనుకున్నట్టు అండ్ మనం మాట్లాడుకున్నట్టుగా 10 లక్షలు కాదు, 10 లక్షలు కాదు, 12 లక్షలు. 12 లక్షలకు సంబంధించి చెప్పుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడింది. 10 లక్షలు అంటూ చర్చ జరిగింది, కానీ 10 లక్షలు కాదు, ఇప్పుడు ఇది 12 లక్షలు అంటూ చెప్పింది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. మధ్యతరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవాలి. ఇంతవరకు దానికి సంబంధించి ఆదాయ పన్ను ఇంతవరకు 12 లక్షల వరకు సంబంధించి మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు మధ్యతరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు మీరు చూసుకుంటే మహా అయితే 4 లక్షల వరకు సంబంధించి, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 2.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు ఉండేది, కానీ ఇది ఏకంగా 12 లక్షలు తీసుకెళ్లిపోయింది. దానికి సంబంధించి పాయింట్స్ మీరు చూడొచ్చు. ఆదాయ పన్ను ఇన్ఫాక్ట్ ఆ వార్షిక ఆదాయం, కొత్త పన్ను ఇంతవరకు మీరు చూసుకుంటే 0.4 లక్షల వరకు ఇప్పుడు ఆదాయ పన్ను ఉండదు. ఇన్ఫాక్ట్ దాంతోపాటు 4 నుంచి 8 లక్షలకు 5%, 8 నుంచి 12 లక్షలకు 10%, 12 నుంచి 16 లక్షలకు సంబంధించి 15%. ఎంతవరకు బాగానే ఉంది కదా. ఇప్పుడే కదా అన్నా 12 లక్షలకు సంబంధించి, ఇదిగో ఈ 12 లక్షలకు సంబంధించి ఓకే ఒకసారి మిగతా చూద్దాం. 16 నుంచి 20 లక్షలకు సంబంధించి 20%, 20 నుంచి 24 లక్షలకు సంబంధించి 25%, 24 లక్షలకు పైగా సంపాదిస్తే 30%. చాలా మందికి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఆ పాయింట్కి వస్తా. ఎందుకంటే వేతన జీవుల్లో అందరం ఒకటి. ఈ నేపథ్యంలో మాట్లాడుకుందాం, అన్ని పాయింట్లు మాట్లాడుకుందాం. మీకు వచ్చిన డౌట్ క్లారిఫై చేసేందుకు మేము ప్రయత్నం చేస్తాం. ఒకసారి మీరు చూస్తే కనుక ఇది కొత్త ఆదాయపు పన్ను స్లాబ్. మీరు చూస్తే కనుక 0 నుంచి 4 లక్షలు, ఇన్నాళ్ళు 2.5 లక్షలు ఉండేది, ఇప్పుడు అది 4 లక్షలు చేయడం జరిగింది నిల్. దాంతోపాటు 4 నుంచి 8 లక్షలకు సంబంధించి మాట్లాడుకుంటే 5% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే 8 నుంచి 12 లక్షలకు సంబంధించి 10%, ఇదిగోండి 12 నుంచి 16 చూసుకుంటే 15% చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మీకు అనుమానం వచ్చి ఉండాలిగా, 12 లక్షల వరకు కూడా మినహాయింపు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఇదేంటని చెప్పి వచ్చిందా? ఆ పాయింట్ వచ్చిందా? ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మాట్లాడుకోవడం జరిగింది 12 లక్షల వరకు కూడా ట్యాక్స్ మినహాయింపు అంటూ కూడా. కానీ మీకు బాగా గుర్తుండుంటే ఇక్కడ మన భారతదేశంలో 2 సిస్టమ్స్ ఉన్నాయి ట్యాక్స్కి సంబంధించి, ఓల్డ్ రిసిమ్ అండ్ న్యూ రిసిమ్. వీటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓల్డ్ రిసిమ్ ఏంటి, న్యూ రిసిమ్ ఏంటి? ఇప్పుడు చెప్పిన దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 12 లక్షల లోపు ట్యాక్స్ ఉన్న వాళ్ళకి మినహాయింపు అంటోంది, కానీ 12 లక్షల లోపుకు సంబంధించి ఉన్న ఇక్కడ ట్యాక్స్ కడుతున్న సిచ్యువేషన్ ఇదిగో 10.5. ఇదేంటిది? తర్వాత 12 నుంచి 16 లక్షలకు సంబంధించి చూసుకుంటే 15. అదేంటిది? ఇంత కన్ఫ్యూషన్ ఏంటి అని ఒక చర్చ జరుగుతుంది కదా. రైట్, ఒకసారి నేను దానికి సంబంధించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు చూస్తే కనుక అయితే ఇక్కడ ఉదయం మనం మాట్లాడుకోవడం జరిగింది ఈ 10 నుంచి దాదాపుగా 10 లక్షలకు సంబంధించి 10 లక్షల వరకు కూడా మినహాయింపు ఉండొచ్చు అంటూ కూడా చర్చ జరిగింది. ఇదే అంశాన్ని RTV రోజు ఉదయాన్నే అందరికన్నా ముందుగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. తెలుగు మీడియాలో అందరికన్నా ముందుగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది, చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఉదయం ఈ అంశం గురించి మాట్లాడుకున్నాం ఈరోజు ఉదయాన్నే. సో ఈ నేపథ్యంలో 10 లక్షలకు సంబంధించి అనుకుంటే 10 లక్షలు కాదు, ఇది ఏకంగా 12 లక్షలు చేస్తుంది. ఏకంగా 12 లక్షలు ఇప్పుడు ఏకంగా 12 లక్షలు. కానీ ఇక్కడ మీరు చూస్తే ఈ 12 లక్షలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు కాస్త కాంట్రడిక్టరీగా కనిపిస్తోందిగా. ఈ 2 పాయింట్స్ కూడా. సో ఇటువంటి నేపథ్యంలో ఈ 12 లక్షలకు సంబంధించి ఏంటా కన్ఫ్యూషన్? ఈ 12 + 4 అంటే ఇక్కడ 4 కనిపిస్తుంది కదా, ఈ 12 + 4 ఈ 16 ఇదేనా? అవునా కాదా? క్వశ్చన్ మార్క్. సో దీనికి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 12 + 4 అది 15 లేకపోతే 10 లక్షల లోపు ఉంటే పూర్తిగా ఎగరగొట్టేసినట్టేనా? అది అవునా కాదా? ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఒక్కసారి పాత పద్ధతి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పాత పద్ధతిలో 0.25 అవును 2 పద్ధతులు ఉన్నాయి యాక్చువల్గా. ఎందుకంటే 2023-24 ఆ టైంలో చూసుకుంటే కనుక నేను ఒకసారి దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఆల్ రైట్, మీరు చూస్తే 2023-24 విషయానికి వచ్చినప్పుడు
నేను ఫస్ట్ నుంచి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. 2023-24 విషయానికి వచ్చినప్పుడు మీరు కనుక 0 నుంచి 2.5 లక్షల లోపు ఉండుంటే కనుక, అంటే మీ వార్షిక ఆదాయం 0 నుంచి 2.5 లక్షలు అనుకుంటే అప్పుడు మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండింది కాదు. ఆ తర్వాత 2.5 నుంచి 5 లక్షలు అనుకుంటే, 2.5 నుంచి 5 లక్షలు అనుకుంటే అప్పుడు మీరు ఎంత కట్టాల్సి వచ్చేది? 5% కట్టాల్సి వచ్చేది. ఓకే, ఇది 2023-24 గురించి నేను మాట్లాడుతున్నా. సో ఆ తర్వాత అంటే 5 నుంచి 7.5 లక్షలకు సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ 10% కట్టాల్సి వచ్చేది. గుర్తుందా మీకు? ఆ తర్వాత 7.5 నుంచి అనుకుందాం, 7.5 నుంచి 10 లక్షలు, 7 నుంచి అంటే 10 లక్షలు, ఇక్కడ 15% కట్టాల్సి వచ్చేది. 7.5 నుంచి 10, ఆ తర్వాత 10 నుంచి 12.5. ఓకే, 12.5 అప్పుడు ఎంత కట్టాల్సి వచ్చేది? 20% కట్టాల్సి వచ్చేది. అలా మాట్లాడుకుంటూ వెళ్తే ఇక్కడ వరకు చూసారు కదా. సో ఇక్కడ కాస్త క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇంతవరకు నార్మల్గానే చూసారు. ఇక్కడే ఇప్పుడు ఈ 12 లక్షలకు సంబంధించి మినహాయింపు అంటున్నారు. వీటి గురించి క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దేంట్లోకి వస్తాం, ఒకవేళ వస్తే ఏంటి, మనకి ఏమైనా అదో బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి కదా, బెనిఫిట్స్ పోతాయా, ఉంటాయా, అసలు ఉండవా, ఒకవేళ దేంట్లోకి వెళ్ళాలి, కొత్త దాంట్లోకి వెళ్ళాలా, మనం కొత్త ట్యాక్స్ రెజ్యూమ్ని వెదర్ వీ షుడ్ చూస్ ఓల్డ్ వన్ ఆర్ న్యూ వన్, ఈ క్వశ్చన్కి సంబంధించి కూడా మాట్లాడుకుందాం. ఒకవేళ న్యూ వన్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఓల్డ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా, లేకపోతే ఓల్డ్లోనే కంటిన్యూ అయితే లేకపోతే మ్యాండేటరీగా న్యూలోకి రావాల్సి ఉంటుందా, ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. వీటన్నిటి గురించి కూడా ఒక వర్షన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం, క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మీరు 2023-24 గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ తర్వాత 12.5 నుంచి 15 లక్షలకు సంబంధించి మాట్లాడుకుంటే 25% కట్టాల్సి వచ్చేది. ఆ తర్వాత మోర్ దెన్ 15 లక్షలు ఉంటే కనుక 25% కట్టాల్సి వచ్చేది. ఇది 2023-24లో కేంద్ర ప్రభుత్వం మార్పు చేస్తున్నప్పుడు ఆ ట్యాక్స్ స్లాబ్కి సంబంధించి మనం చూసాం. ఆ తర్వాత మారింది. ఓకే రైట్, కంటిన్యూ చేద్దాం. అంతకన్నా ముందు ఆర్థిక నిపుణుడు సుబ్బారావు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుబ్బారావు గారు నమస్తే అండి. ఓకే రైట్, నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంశానికి సంబంధించి ఈ రోజు పార్లమెంట్లో మాట్లాడారు. ఏమన్నారో చూద్దాం. Of our government's trust on the middle class taxpayers, I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. So, average income of 1 lakh per month other than the special rate income such as capital gains under the new regime. This limit will be 12.